వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ప్రస్తుతం మనతో పాటు టీపీసీసీ స్పోక్ పర్సన్ నిజాముద్దీన్ గారు ఉన్నారు. నమస్తే నిజాముద్దీన్. సో నిజాముద్దీన్ గారు, దాదాపు వారం రోజుల నుంచి చూసుకున్నట్టయితే కవిత కాంగ్రెస్ పార్టీకి వస్తుంది, 6 మంది ఎమ్మెల్యేల తోటి కాంగ్రెస్ పార్టీలోకి రాబోతుంది, తర్వాత బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అని కాంగ్రెస్ స్ట్రాంగ్ నమ్ముతుంది. సో ఇప్పుడు ఏందనుకోవచ్చు, కవిత గారు నిజంగా కాంగ్రెస్ లోకి రాబోతున్నారా, లేకపోతే కావాలని అంతా మీడియా సృష్టి? ఇప్పుడు ఒక 10-15 రోజుల నుంచి కవిత గారు రాసిన లెటరు, కేసీఆర్ గారు రాసిన లెటరు లీక్ అయిందని మనం హాట్ టాపిక్ గా మారింది. ఇప్పుడు దాంట్లో ఒక పత్రిక ఎవరో కాంగ్రెస్ లో వస్తారని రాసినారు, 6 మంది ఎమ్మెల్యేతో వస్తున్నారు. ఇవన్నీ ఊహగానాలు. ఎవరు రాసినారు వాళ్ళతో కనుక్కుంటే బాగుంటది. మాకు ఎలాంటి సమాచారం పార్టీలో లేదు, పార్టీలో అధిష్టానం కూడా ఎలాంటి ఆలోచనలు కూడా లేవు. సో ఇలాంటి టైంలో ఇలాంటి క్వశ్చన్ మాకు రిలవెన్స్ లేదు. అండ్ ఒకవేళ కవిత గారు పార్టీ పెడితే కాంగ్రెస్ పార్టీకి ఏమైనా నష్టం అనుకో? మాకేం నష్టం లేదండి. మాకు 5 సంవత్సరాలుగా ప్రజలు అవకాశం ఇచ్చారు. మేము 5 సంవత్సరాలుగా ఇచ్చిన వాగ్దానం పూర్తి చేసుకుంటూ, ప్రజల సంక్షేమం గురించి ఆలోచిస్తూ, చేసిన వాగ్దానం పూర్తి చేస్తూ, సంక్షేమం చేస్తూ ప్రజల పార్టీ లెక్క 5 సంవత్సరం పనిచేస్తాం. అయితే ఇప్పుడు తర్వాత తీర్పు ఇచ్చేది ప్రజల చేతిలో ఉంది. మా పని నస్తే మాకు తిరిగి ఇస్తారు, లేదంటే ఇయ్యరు. కాంగ్రెస్ కోవట్లు ఉన్నారు బీఆర్ఎస్ లో. కేటీఆర్ గారు చెప్పినారు, కేటీఆర్ గారికి చెల్లెతోటే ఇబ్బంది అయిపోయింది. ఈ అన్ని టెన్షన్లతోటే ఆయనకి ఏం చెప్పాలో అర్థమైతలేదు. ఇప్పుడు ఎవరు ప్రభుత్వంలో ఉన్నారు వాళ్ళ మీద బురద జల్లాలి. కాంగ్రెస్ పోవట్ అంటే కొంచెం లైమ్ లైట్ వస్తుంది. అవి ఆలోచన మన కేటీఆర్ గారు దాంట్లో చాలా హాట్, మంచి డైవర్షన్ లో, మైండ్ డైవర్షన్ లో చాలా డిఫరెంట్. అండ్ ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏంటంటే కావాలని కక్ష కట్టి కేసీఆర్ గారికి నోటీసులు ఇచ్చారా? అంతా నోటీసుల వ్యవహారం నడుస్తుంది. ఇప్పుడు కక్ష కట్టి ఎందుకు ఇస్తామండి? నేషనల్ డ్యామ్ అథారిటీ రిపోర్ట్ వచ్చింది ఒక 1 month క్రితము. మా ఇరిగేషన్ మినిస్టర్ పెద్ద ఎత్తున ప్రెస్ కాన్ఫరెన్స్, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేయడం జరిగింది. దేని వలన ఇది డ్యామ్ కోల్పోయింది, డ్యామ్ కి ఇలాంటి డ్యామేజ్లు వచ్చినాయి, ఇవన్నీ ఆ రిపోర్ట్ లో వచ్చినాయి. ఆ రిపోర్ట్ ద్వారా ఏముందనేది చాలా ఇంపార్టెంట్. అయితే కావాలని కాంగ్రెస్ పార్టీ ఈ నోటీసులు ఇస్తుంది. అసలు కాళేశ్వరం లాంటి ప్రాజెక్ట్ ఇప్పటి వరకు ఎవరు భారతదేశంలో కట్టలేరు. సో కాంగ్రెస్ పార్టీ ఏదో ఒకటి బురద జల్లే ప్రయత్నం చేయాలని ఈ నోటీసుల వ్యవహారం అని చెప్పేసి అంటున్నారు. అంటే నాగార్జున సాగర్ బీఆర్ఎస్ కట్టిందా, నిజాం సాగర్ బీఆర్ఎస్ కట్టిందా, కొండపోచమ్మ, అన్ని ఇన్ని డ్యాములు ఉన్నాయి, అన్ని కాంగ్రెస్ పార్టీ 80 సంవత్సరాల క్రితం కట్టింది. ఇప్పటి వరకు ఒక చిన్న గీత కూడా 5 సంవత్సరం క్రితం కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు క్రాక్ వచ్చింది. ఎందుకు వచ్చింది? ఇల్లు కట్టుకుంటే చిన్న క్రాక్ రాదా? ఇల్లు కట్టడం వేరే, డ్యామ్ కట్టడం వేరే అండి. డ్యామ్ కి ఎక్కడ గ్రౌండ్ రిపోర్ట్ వచ్చింది, ఎక్కడ కట్టమంటే మన ఇరిగేషన్ వాళ్ళు, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన అనుమతి ఏంది, వాళ్ళకి ఎవరికి ఇచ్చినారు, ఎక్కడ కట్టమంటే ఎక్కడ రిడిజైన్ చేసుకున్నారు, ఇవన్నీ రిపోర్ట్ లో మా ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ పెట్టి ఆయన చాలా క్లియర్ గా చెప్పడం. ఎందుకంటే ఈయన స్వయంగా చెప్పింది ఏం లేదు, కాంగ్రెస్ పార్టీ చెప్పింది ఏం లేదు. నేషనల్ డ్యామ్ అథారిటీ రిపోర్ట్ ప్రకారం, ఆ రిపోర్ట్ లో ఏముంది ఆ రిపోర్ట్ ప్రకారమే చెప్పడం జరిగింది. ఆ క్లియర్ రిపోర్ట్ ఉంది. దానికి మళ్ళా కాంగ్రెస్ కేం కక్ష అండి? కాంగ్రెస్ అవకాశం ఇచ్చిన 5 సంవత్సరం పూర్తి చేసుకుంటూ మంచి సంక్షేమం చేసుకుంటూ మాకేం సంబంధం? మనకు వాళ్ళకి లోపటేస్తే మనకేమైనా వస్తుందా? ఏం లేదు. మా పని చేయాలి, పని చేస్తున్నాము. అది రిపోర్ట్ ఒక సిస్టమ్. ఆ సిస్టమ్ ద్వారా వెరిఫికేషన్ జరుగుతుంది. సిస్టమ్ ద్వారా జ్యుడిషియల్ కమిషన్ రిపోర్ట్ వస్తుంది. ఆ ప్రకారమే జరుగుతుంది. ఇప్పుడు నేషనల్ డ్యామ్ అథారిటీ రిపోర్ట్ వచ్చింది. రిపోర్ట్ లో ఇచ్చింది అది కాంగ్రెస్ పార్టీ కాదు కదా. సెంట్రల్ గవర్నమెంట్ ఒక సిస్టమ్ ఉంటది, అథారిటీ వాళ్ళు ఇచ్చింది సిస్టమ్ అది. దానికి మనకేం సంబంధం? అండ్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కొత్త కమిటీలు ఎప్పుడు అనుకోవచ్చు? రాత్రి ఒక 3 కమిటీలు వచ్చినాయి, ఇంకా 2-3 కమిటీలు ఇంకా వస్తాయి. ప్లస్ పిసిసి ఆఫీస్ బేరర్స్ కూడా ఈ 2-3 రోజులు వచ్చే అవకాశం ఉంది. June 2కి కూడా మన మంత్రివర్గం విస్తరణ కూడా అవకాశం ఉంది. చూడాలి ఏముంటుంది. మీలాంటి వాళ్ళు కూడా చాలా మంది సీనియర్లు కూడా ఆశిస్తున్నారు, మాకంటూ ఏదో ఒకటి పదవి వస్తుంది అని చెప్పేసి అంటారు. సో అందరికి న్యాయం జరుగుతుంది అనుకోవచ్చు. అంటే రాజకీయంలో ఎట్టుందంటే పని చేస్తూ కాకుండా కూడా కొంచెం రాత కూడా ఉండాలి. రాత లేనిప్పుడు ఎంత పని చేస్తే కూడా రాదు. సో మేమైతే 30 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలోనే నమ్ముకొని, కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ నమ్ముకొని, కాంగ్రెస్ పార్టీ మన పార్టీ, మన ఇంటి పార్టీ, మన మనసులో ఉంది, మన రక్తంలో ఉందని మేము పని చేసుకుంటూ పోతాం. ఈ పనిని గుర్తించుకుంటూ హైకమాండ్ ఏం చేయాలో చేస్తాం. ఓకే అండి, థ్యాంక్ యూ అండి.